హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొల్లి హిల్స్. ఇవాళ మనం కొల్లి హిల్స్ నుంచి వాల్పారాకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ లైక్ కేరళ బార్డర్ అది. ఇంకా కొంతమంది కజిన్స్ కూడా జాయిన్ అవుతున్నారు. సో నెక్స్ట్ 2 days విల్ బీ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ సైట్ సీయింగ్ కూడా ఉంటుంది. వి గోనా ఎంజాయ్ దోస్ 2 days. ఇక్కడ ప్రభు బైక్స్ని లూప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు లూప్ చేసి 2 బైక్స్ లూప్ చేసి అండ్ ఒక 15 minutesలో స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇక్కడ ఇది చూస్తే మొత్తం మంచు, రాత్రి అంతా చాలా చల్లగా ఉండే. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మంచు ఫామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక 15 minutesలో జర్నీ స్టార్ట్ చేస్తాము. అది లూప్ కొంచెం సెట్ అయ్యేంత వరకు చైన్ పైన. నిన్న మైక్ ఇష్యూ వల్ల మీకు ఘాట్ రూట్ సరిగ్గా చూపించలేదు కదా. సో ఇవాళ మళ్ళీ అదే మనం ఆ రూట్లో వెళ్తున్నాం. సో దిస్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. అండ్ అక్కడ కూడా కొంచెం డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం. కీప్ వాచింగ్. రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 276 kilometers ఉంది, 6 hours 32 minutes. సో నాన్ స్టాప్ వెళ్తే 2:30కి చేరుకుంటాము. టార్గెట్ అదే, ఎందుకంటే మా కజిన్స్ వాళ్ళందరూ పాండిచేరి నుంచి స్టార్ట్ అయిపోయారు అండ్ చాలా దూరం వచ్చేసారు వాళ్ళు. వాళ్ళని మధ్యలో ఒక ఉడుమలైపేట్ అని మిడ్ పాయింట్ ఉంది, జస్ట్ బిఫోర్ వాల్పారై. అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాచప్ చేయాలి. మళ్ళీ మనం కొల్లి హిల్స్ పైనుంచే వెళ్తాము. మంచిగా ఇప్పుడు మైక్ ఉంది, ఇప్పుడు మాట్లాడతా. నిన్నైతే మొత్తం వర్షమే ఉండే. సో ఇవాళ ఎంజాయ్ చేద్దాం మంచిగా. అండ్ గోప్రో కూడా మంచిగా వ్రాప్ చేసేసిన. మైక్ ఇస్ వర్కింగ్, థ్యాంక్ గాడ్. లేదంటే నెక్స్ట్ 3 days వేస్ట్ అయిపోతుండే నాకు. ఇవాళ మంచిగా ఎండ వచ్చింది. వాల్పారే వరకు ఇలానే ఎండ ఉంటే బాగుంటుంది. దాట్స్ ద సన్ రైజ్. నిన్న పడ్డ వర్షానికి విరక్త పుట్టింది. నా మైక్ కూడా ప్రాబ్లం ఇచ్చేటట్టు పడ్డది వర్షం. చాలింగా ఇవాళ మంచిగా రైడ్ ఎంజాయ్ చేద్దాం. మొత్తం బట్టలు కూడా అన్నీ తడిసిపోయినాయి. అంతా చల్లగా పచ్చి బట్టలు అట్లనే వేసుకొని వస్తున్నాం. సో ఇప్పుడు కొంచెం ఎండ ఉంటే వారిపోతాయి మంచిగా రన్నింగ్లో. నిన్న వర్షం చేపట్టి మొత్తము రోడ్ అంతా స్లిప్పరీ ఉండే. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంది, పర్లేదు. బట్ వీ క్యాన్ క్రూజ్ నైస్లీ. అయితే హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర కార్నరింగ్ చేస్తుంటే వెనక టైర్ స్కిడ్ అవుతుంది, సర్వం జారుతుంది. వామ్మో అని చెప్పి ఇంకా కాస్త జాగ్రత్తగా వచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కొండ ఎక్కి వెళ్ళాలి. ఆ తర్వాత హెయిర్ పిన్ బెండ్స్ స్టార్ట్ అయిపోతే అక్కడి నుంచి మొత్తం ఇంకా డౌనే. సన్లైట్లో మస్తుంది వ్యూ. నిన్నైతే మొత్తం మబ్బు, వర్షం, ముందున్న బండి కూడా కనిపిస్తలేదు, అంత మబ్బు వర్షం ఉండే. ఇక్కడ నుంచి స్టార్ట్ 70/70. మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. ఇంకా 70 హెయిర్ పిన్ బెండ్స్ ఇప్పుడు మనం క్రాస్ అవ్వకుండా వెళ్ళాలి. చూడండి ఈ వ్యూ చూడండి, మొత్తం టనల్లో పోతున్నట్టే ఉంది. చెట్లు మొత్తం కవర్ చేసి. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం మౌంటైన్స్ తోటి. నిన్న ఈ పాయింట్కి వచ్చేసరికి మొత్తం మబ్బులలో మునిగిపోయినాం మేము. అసలు ఏం కనిపిస్తలేదు, ఫుల్ బ్లైండ్ అయిపోయిండే మేమైతే మబ్బుతోటి. ఎగ్జాక్ట్లీ ఇదే 60 హెయిర్ పిన్ బెండ్ 60 and 59లో ఇదంతా మొత్తం ఇట్లా కవర్ అయిపోయింది. ఆ మబ్బులో ఉన్న మాయిశ్చర్ మొత్తం వైజాగ్కి ఇట్లా పట్టేసింది. ఇట్లా తుడుచుకుంటూ పోయినాం. అసలు ఎదురుగా వ్యూ చూడండి, సీ దోస్ మౌంటైన్స్. వావ్, క్రేజీ వ్యూ ఇదైతే. ఇలా మ్యాప్స్లో కూడా చూడండి మొత్తం ఎలా ఉందో ఘాట్ రోడ్. స్టెప్ బై స్టెప్ దిగుతూనే ఉంటాం మనం ఇప్పుడు కొండపై నుంచి. సో ఇది కొల్లి హిల్స్ వ్యూ పాయింట్. ఆ వ్యూ చూడండి, క్రేజీ వ్యూ. అండ్ ఇక్కడ ఘాట్ రోడ్ చూడండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చినాం, ఇట్లా వెళ్తాం, అట్లా పోతాం, ఇట్లా పోతూనే ఉంటాం కిందికి. ఇంకా అక్కడ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వరకు వెళ్తాం మనం ఇప్పుడు.
ఘాట్ రోడ్ చూడండి మొత్తం ఇలా 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 ఇలా. అందుకే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మౌంటైన్ ఆఫ్ డెత్ అంటారు దీన్ని. ఇది వ్యూ. అండ్ ఇక్కడ తోటి మన హెయిర్ పిన్ బెండ్స్ ఖతం. 1 of 70. బాయ్ బాయ్ కొల్లి హిల్స్. కొల్లి హిల్స్ అయితే దాటేసి వచ్చేసినాము. ఇంకా హైవేకి మనకు 8.7 కిలోమీటర్స్ ఉంది. నిన్న మీకు ఇదంతా చూపించలేకపోయాను మైక్ చేయబట్టి. సో సీ ద వ్యూ హియర్. మొత్తం అంతా కొబ్బరి చెట్లు అటు ఇటు. బ్యూటిఫుల్ సీనిక్ వీడియోస్ ఉన్నాయి. ఇక మనం కొల్లి హిల్స్ నుంచి బయటికి వచ్చేసినాము ఆ రోడ్ నుంచి. అండ్ వీఆర్ ఆన్ ది హైవే. ఇప్పుడు ఇది మనం స్ట్రైట్ నమ్మకల్ అండ్ పొల్లాచికి వెళ్తుంది రోడ్ ఇది. సో పొల్లాచి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి టు వాల్పారై. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 238 కిలోమీటర్స్ ఉంది. 5 hours 27 minutes. బై ది టైం మనం అక్కడ చేరుకునేసరికి 2:58 చూపిస్తుంది, అంటే 3. సో ఇంకా నాన్ స్టాప్, ఇంకా ఎక్కడ ఆగేది లేదు. నాన్ స్టాప్ కొట్టాడు 5 hours. ఇక్కడ నుంచి నమ్మకల్కి డబుల్ లైన్ హైవే అయిపోయింది. రోడ్ చూడండి ఎట్లుందో, చాలా గ్రీనరీ తోటి. సో ఇప్పుడు నమ్మకల్కి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. అది అయిపోయిన తర్వాత నమ్మకల్ టు పొల్లాచి రోడ్డు మంచి హైవే అని అనుకుంటున్నా. హైవే ఉంటే బాగుంటుంది. వాల్పారై వెళ్ళేసరికి 3 అవుతుంది కదా. ఇవాళ చూడాలి సైట్ సీయింగ్ ఏమన్నా కుదురుతుందా లేదా. సరౌండింగ్స్లో ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే ఇవాళ చేసుకోవచ్చు. అండ్ రేపు ఫుల్ ఆన్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఇది నమ్మకల్ ఊరికైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకు హైవే తగులుతో బాగుంటుంది. ఇది చూడండి ఎదురుగా కొండ, నున్న కొండ పైన ఏదో కోటలాగా ఉంది. నమ్మకల్ కోటనా, నమ్మకల్ ఫోర్ట్. పెద్ద ఊరే ఇది, బాగానే ఉంది. క్రౌడ్, ఆటో సర్వీసు, బస్ సర్వీసు అన్నీ ఉన్నాయి. నేను చిన్న ఊరు అనుకున్నా. అది చూడండి కోట చూడండి, పాత క్లాక్ టవర్, ఎప్పటిదో ఇది, ఏన్షియంట్. హైవే తగిలింది. కన్యాకుమారి 396, తిరునల్వేలి 334, మధురై, కరూర్ వైశ్య బ్యాంక్ అంతా కరూర్, అదిదా కరూర్. సో నామకల్ దాటేసినాము. అది నమ్మకల్ కాదంట, నామకల్ అంట. ఏదోలే, ఏదైతే ఏంది, మనం స్పెల్లింగ్ ప్రకారం చూసుకుంటే అది నమ్మకల్. సో మంచిగా 4 lane హైవే దొరికింది. అండ్ ప్రభు అక్కడ రైడ్ చేస్తున్నాడు. సూపర్ రోడ్. హైవే తగిలితే మంచిగా ఉంటుంది అనుకున్నా, మస్తుంది హైవే అయితే. మంచిగా 4 lane హైవే విత్ ఆల్ సీనిక్ బ్యూటీస్. మంచిగా అబౌవ్ 100 క్రూజ్ చేస్తున్నాం. ఇవాళ వర్షం లేదు, హాయిగా ఉంది వెదర్ అయితే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. లవ్లీ లవ్లీ, చాలా స్మూత్ ఉంది అసలు రోడ్ అయితే. ఇక్కడ నుంచి మనకి ఇంకా 214 కిలోమీటర్స్ ఉంది. 4 hours 49 minutes. మన ప్రభు ఆగుతూనే లేడు, వాడి MT-15 పోతూనే ఉన్నాడు. మనం ఆల్మోస్ట్ లైక్ 110 to 120 మధ్యలో ఉన్నాం. ఫుల్ టు క్రూజ్. మ్యాక్సిమం 120 టచ్ అవుతుంది. ఇది అంతే, అంతకంటే పోతూనే లేదు. వావ్ 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 వావ్, వాట్ ఎ రోడ్, వాట్ ఎ రోడ్. ప్రభు ఎక్కడో వెనకాల ఉండిపోయాడు. సో ఇక్కడ కొంచెం ఆగాను క్యాచప్ కోసం. దిస్ ఇస్ ఆ బైక్. మొత్తం లగేజ్ సేఫ్టీ కోసము రెయిన్ గేర్ పైనే పెట్టిన. అండ్ సీ దిస్ వ్యూ హియర్. మనోడిది బైక్ సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాము. మనోడిది బైక్ ఆగిపోయింది. ఈ స్పార్క్ ప్లగ్ పోయిందంట. అండ్ మోర్ ఓవర్ కూలెంట్ కూడా అయిపోయిందంట.
సో అవి టాప్అప్ చేసి మళ్ళీ వెళ్దామని ఆగినాం. ఇక్కడ పెట్రోల్ అయిపోయినట్టు, కూలెంట్ అయిపోవడం ఏంద్ర అయ్యా. అగైన్ వీఆర్ బ్యాక్ ఆన్ ది హైవే. మంచి సీనిక్ బ్యూటీస్, కేరళ ఫీలింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇక మనం వెళ్ళేది కేరళ బార్డరే కదా. ప్రభు ఇంకొంచెం వెనకాలనే ఉన్నాడు, కమింగ్ అప్. సో అప్పటిదాకా నేను మెల్లగా వెళ్తున్నా. 80 ఈస్ వెరీ స్మూత్ ఇన్ దిస్, చాలా స్మూత్గా వెళ్తుంది. స్వీట్ క్రూజింగ్ స్పీడ్ 100-350లో. సీ దిస్ వ్యూ హియర్. ఆహా, ఏమన్నా వ్యూ ఇది. సో ఇప్పుడు ఒక డైవర్షన్ తీసుకున్నాం హైవే నుంచి. అది ఇదేంది రోడ్ క్లోజ్. తమిళనాడు ఈ స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఫెస్టివల్స్ అంటారు. అది చూడండి, వాడిదే రాజ్యం. ఇంకా రోడ్డే క్లోజ్ చేసేసి వాడు పందిరేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ డబుల్ లేన్ హైవే స్టార్ట్ అయిపోతుంది ఫర్ 9.1 కిలోమీటర్స్. ఆ తర్వాత మళ్ళీ హైవే దొరికితే బాగుంటుంది. మస్తు ఎంజాయ్ చేసిన ఇంతకుముందు హైవే అయితే. ఇక్కడికి వస్తే వైబే వేరుందబ్బా. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళది రోడ్స్ బాగున్నాయి. ఒక్కటి కూడా గుంతలే కనిపించలే నాకు ఇప్పటిదాకైతే. పాండిచేరి నుంచి ఇక్కడ దాకా అసలు ఎక్కడ ఒక్క గుంత కనపడలేదు నాకు రోడ్ల పైన. ఇలా మెయింటెనెన్స్ బాగుంది అసలు. వా 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 వా, ఏమన్నా వ్యూవా ఇది. ఇంక ఇక్కడ నుంచి ఒక డైవర్షన్. దిస్ ఇస్ టువర్డ్స్ ఈ రోడ్. ఈ రోడ్లో వెళ్తే ఈ రోడ్ వస్తుంది. ఈ రోడ్లో వెళ్తే ఈ రోడ్ వస్తుంది. క్రేజీ ఉంది మన తెలుగు తమిళ్. హంటర్కి సీటు గట్టిగా ఉంటుంది, కానీ ఈ రోడ్లకి ఆహాహా, లేదంటే ప్లాట్ఫామ్ పగిలిపోతుండే నాదైతే. ఏం రోడ్లు చూడవి అసలు, ఇంత నున్నగా వేసాడు. క్రేజీ మెయింటెనెన్స్ అబ్బా వీళ్ళది తమిళనాడు రోడ్స్. మా కజిన్స్ ఒక 2 hours అహెడ్ ఉన్నారంట మనకంటే. మనం ఇంకా 4 hours చూపిస్తుంది వాల్పారాయికి. సో వాల్పారాయికి ముందే ఏదో ఆలియా డ్యామ్ ఉంటుందంట. సో వాళ్ళు అక్కడ ఆగి ఫొటోస్ తీసుకొని వెయిట్ చేస్తామన్నారు. ఇక మనం ఫుల్ క్రూజ్, రోడ్లు మంచిగా ఉన్నాయి. ఫుల్ క్రూజ్ చేసుకుంటే ఒక 1 hourలో వాళ్ళని క్యాచప్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రోడ్డు ఇటు డైవర్షన్ తీసుకోవాలి, అన్నీ తమిళ్లోనే ఉన్నాయి యాక్చువల్గా. ఏది ఎటు పోతుందో అర్థమైతలేదు. రోడ్లు బాగున్నాయి కూడా ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. వా అన్న వా వా. ఈ రోడ్లు ఎట్లున్నాయంటే పోండి రేస్ పెట్టుకోండి అన్నట్టుంది. పోతానే ఉన్నా మస్తు, అసలు ఎవ్వరు అడ్డు వస్తలేరు మధ్యలో. ఫుల్ థ్రాటిల్, ఇంకా ఫుల్ థ్రాటిల్ పైన కూర్చున్నా. క్రేజీ రోడ్ అబ్బా అది. ఇంకా అయిపోయింది అది. కోయంబత్తూర్ రైట్కి 71 కిలోమీటర్స్. వా, ఏం బెండ్ పట్టుకుంటూ వచ్చినాము తెలుసా. మజా వచ్చింది రోడ్ అయితే. ముందు కార్లో చిన్న పిల్లలు ఉన్నారు. హలో, చిన్న పిల్లడు ఉన్నాడు, అమ్మ ఖుషి అవుతున్నాడు హాయ్ చెప్తే. ఇక్కడ చూడండి ఎన్ని విండ్ మిల్స్ ఉన్నాయి వరుసగా. బా 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 బా, ఏదో న్యూజిలాండ్లో ఉన్నట్టుంది ఈ గ్రీనరీ వెనకాల విండ్ మిల్స్ తోటి. మనకు క్లోజ్గా ఉన్నవి ఇవి. అమ్మ ఏం ఫాస్ట్ తిరుగుతుంది ఇది. జుమ్ 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 జుమ్, సూపర్ ఉంది ఇదైతే. ఇవాళ మన ఫ్యూల్ స్టాప్ నెంబర్ 1. నిన్న కొల్లి హిల్స్ ఎక్కక ముందు కొట్టించిన. ఇప్పుడు చూద్దాం ఎంత మైలేజ్ వచ్చి ఉంటుందో. ఎన్ని కిలోమీటర్స్ జరిగింది ఇప్పటిదాకా? 292 కిలోమీటర్స్ జరిగింది ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత. 966.
66.18 9.52 లీటర్స్ పట్టింది. మైలేజ్ చెక్ చేద్దాం. 292.8 డివైడెడ్ బై 9.52 30.75 మైలేజ్ వచ్చింది. తక్కువే, 35 వస్తుంది అనుకున్నా. బట్ హై స్పీడ్స్ చేస్తున్నాం కదా, 100 120 అలా. సో ఫైన్, నో ఇష్యూస్. ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. అబ్బా, కారు మొత్తం షిట్. అవుట్. ఇంకా ఆల్మోస్ట్ పొల్లాచి వచ్చేసినాం. వాల్పారాయ్ 66 కిలోమీటర్స్, పళని 66 కిలోమీటర్స్, పాలకాడ్ 47 కిలోమీటర్స్. ఇక ఆల్మోస్ట్ ఇక కేరళ బార్డర్ ఇది. ఇంకా ఇక్కడ మొత్తం ల్యాండ్స్కేప్ మారిపోయింది, మొత్తం మౌంటైన్స్ స్టార్ట్ అయిపోయినాయి. మన వాలియా డ్యామ్కి ఇంకొక జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం, 6.4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ, దిస్ రోడ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇది ఎంట్రన్స్ అనుకుంటా డ్యామ్కి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు. కార్ దగ్గరికి రమ్మని చెప్పిన, ఆ కోతి చూడు బ్యాగ్లో చేవేవో తీసేస్తుంది. మన వాళ్ళ కార్ అయితే ఇక్కడనే ఉంది, PY01. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. కజిన్స్ అందరు కిందికి వచ్చేసారు. సో ఇదే ఆలియార్ డ్యామ్. ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ రిజర్వాయర్ అంతే. ఏం లేదు, డ్యామ్ అంటే పెద్ద గేట్లు ఉంటాయి అవి ఇవి అనుకున్నా, కానీ దెర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ, జస్ట్ రిజర్వాయర్. అండ్ హియర్ ఇట్ ఈస్ వాల్పారాయ్ 40 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది విత్ ఆల్ ద గ్రీనరీ. 1 డేలో 2 ఘాట్ రోడ్స్ ఇవాళ. ఒకటి కొల్లి హిల్స్, ద బిగ్గెస్ట్, ద డెడ్లియస్ట్, ది మౌంటైన్ ఆఫ్ డెత్. అండ్ ఇది వాల్పారాయ్. చూడండి వ్యూ చూడండి, మొత్తం మబ్బులలో కలిసిపోయింది అది. ఎలిఫెంట్ జోన్, కాషియస్. ఇక్కడ ఘాట్ రోడ్ చూడండి, మొత్తం ఇట్లా ఉంది. ఇక్కడ వ్యూ చూడండి, వావ్. ఆ మౌంటైన్స్ మధ్యలో మొత్తం మబ్బు. వా, సో కూల్. చిన్న వాటర్ ఫాల్స్ రోడ్డు మీదకి ఫ్లో అవుతుంది. ఈ వ్యూ అసలు నాకు క్రేజీ ఉంది. ఇక్కడ నుంచి కూడా హెయిర్ పిన్ బెండ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 1 of 40. సో టోటల్ 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. మనకు రోడ్ చూసుకుంటే ఇలా ఉంది మ్యాప్స్లో. సో లెట్స్ హ్యావ్ ఫన్ హియర్. పొద్దునేమో 70, ఇప్పుడేమో 40. టోటల్ ఇవాళ 110 హెయిర్ పిన్ బెండ్స్. క్రేజీ. 9 of 40. ఇంక ఇది లూప్లో తిరిగినట్టే తిరుగుతుంటాం, అటు అటు. వాల్పారాయ్లో డ్రోన్ ఎగరేస్తే 1 lakh ఫైన్ అంట. ఇంత ముందు జస్ట్ అక్కడ ఒక చిన్న ఛాయ్ కోసం అని ఆగినాము. అక్కడ డ్రోన్ బయటికి తీసిన ఇట్లా వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది ఎగరేస్తే 1 lakh ఫైన్ అన్నారు. వాయమ్మ ఇదేంది అనుకున్నా. నేను కొన్నదే 84,000కి, 1 lakh ఫైన్. ఎవరన్నా వచ్చినట్టుగా చేతిలో పెట్టి పంపించడమే. ఇంకా 1 lakh ఫైన్ ప్లస్ పోలీస్ కేసు అంట. సో గైస్, ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ డ్రోన్ షాట్స్ ఆన్ వాల్పారాయ్. మొత్తం కొండలు కొనేసుకుంటారు, ఇట్లా కొనేసుకొని టీ ఎస్టేట్లు పెడతారు మొత్తం. చూడండి మొత్తం ఇట్లా మధ్యలో ఈ చెట్లు ఎంత పెట్టాను, ఇది ఎంత డిఫరెంట్గా ఉంది. ఏం చెట్లు అబ్బా ఇది. ఇక్కడ చూడండి మబ్బు వచ్చేసినాం మనం. ఇంకొంచెం పైకి వెళ్తే మబ్బులలో వెళ్తుంటాం మనం. ఇంకా మనకి ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి 25 minutes చూపిస్తుంది. వావ్, కమ్ ఆన్, లెట్ us kiss those clouds. 13 kilometers లోపల మాకు ఒక్కసారనో తగలు. వా ఏమన్నా వ్యూ అది, చా క్రేజీ.
ఇవి కూడా ఇవి మామూలు ప్లాంట్స్, ఇవి క్రోటన్ ప్లాంట్స్ కావాలని పెట్టిన కలర్ కాంట్రాక్షన్ కోసం. మంచిగా క్రేజీ ఉంది ఈ కలర్ ఇదైతే చూడడానికి. ఇలాంటి ఘాట్ రోడ్స్, ఇట్లాంటి వ్యూ, ఇట్లాంటి ప్లేసెస్లో బైక్ రైడ్ నేను ఎంత చూపించినా అది సరిపోదు. అది పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల, అప్పుడే యూ విల్ ఫీల్ దిస్ హెవెన్. అండ్ ఎస్, we are in the mountains, in the clouds. ఇక్కడ వ్యూ చూడండి. యాక్చువల్గా మనం కిందికి వెళ్ళిపోతున్నాం ఇంతే. దట్స్ ద వ్యూ వీ హ్యావ్. ఇట్స్ అ క్రేజీ వ్యూ యాక్చువల్లీ. మస్తు ఉంది ఇదైతే. వెల్కమ్ టు అన్నామలై టైగర్ రిజర్వ్. And here we are at the 40x40 hairpin bend. ఫోటో తీసుకోవచ్చా? చాలా నేరో ఉన్నట్టుంది ఇక్కడ. సో గైస్, వాల్పారాకి అయితే వచ్చేసినాం. ఇదొక హోమ్ స్టే, రిసార్ట్, హోటల్ అదంతా కాదు, హోమ్ స్టే ఇది. సో మొత్తం చూసుకుంటే అంతా హోమే, ఇది అంతా హోమే. సో వాల్పారైలో ఒక చిన్న ఇల్లు, అది హోమ్ స్టే. అండ్ ఇక్కడ మనకు వాళ్ళు రాత్రికి బాన్ఫైర్ కూడా అరేంజ్ చేస్తారంట. సో ఇట్ విల్ బీ ఫన్. అండ్ టుడే ఇవాళ మనం ఒక ఘాట్ రోడ్ నుంచి ఇంకొక ఘాట్ రోడ్కి వచ్చినాం. అక్కడ 70 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఇక్కడ 40 హెయిర్ పిన్ బెండ్స్, అండ్ టోటల్గా 110 హెయిర్ పిన్ బెండ్స్. సో ఆ రైడ్ అయితే క్రేజీ ఉంది అసలు. దిల్ అయితే ఫుల్ ఖుష్, బట్ బాడీ కొంచెం ఎగ్జాస్ట్ అయింది. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి టుమారో విల్ గో ఫర్ సైట్ సీయింగ్. సో గైస్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాహుల్ తేజో signing off.